వీరభద్ర కోసం నమో నమ. ఇప్పుడు జగన్ గారు వచ్చి అంటారు, నేను వచ్చింటే ఇవన్నీ చూసుకుంటుంటే ఈ డబ్బులన్నీ ఇస్తుంటే ఎక్కడి నుంచి ఇస్తావు నాయన? నువ్వు ఎక్కడి నుంచి ఇస్తావు? ప్రజల మీద ట్యాక్స్ వేసి వసూలు చేసి ఇచ్చినావు. ఇవ్వదు 14 లక్షల కోట్లు అప్పయింది. మళ్ళీ నువ్వు ఇచ్చినవి ఎవరు? నీ ఇంట్లో ఇచ్చినావా? ప్రజల డబ్బులు తీసుకొని తెలుగుగా ప్రజలకే పంచినావు. పేరుకేమో రూపాయి జీతము, నేషనల్ లెవెల్లో నీ పేరు రూపాయి జీతం తీసుకుంటే నీ ఖర్చు ఎంత ఉంది తెలుసా? నీ బిడ్డలు చూసి నీకు ప్రత్యేక విమానాలు తీసుకొని 26 కోట్లు ఇంకా తెలియకుండా 5 ఏళ్ళలో నువ్వు సిద్ధం సభలకి ఎంత ఖర్చు పెట్టినావు, పెయింటింగ్కి ఎంత పెట్టినావు, ట్యాబుల్లో ఎంత కుంభకోణం జరిగింది, స్కూల్లో నాడు నేడుకి ఎన్ని కుంభకోణాలు జరిగాయి, స్కీమ్లు ఆడుకుందామా ఆంధ్ర, ఇవన్నీ డబ్బులు విచ్చిలివిడిగా మంచి దానారా. మీకు ఖర్చులు అంటావా? విచ్చిలివిడితనము. ఎవరి డబ్బు అట్లా ఖర్చు చేసేదానికి సిగ్గు శరం ఉండాలరా మనకి. ఎవరి డబ్బురా తినడానికి? ప్రజల డబ్బు తింటారు, రక్తం కూడా తిన్నట్లా. ఈరోజు ప్రజలు ఎంత దీన పరిస్థితికి వచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఈరోజు వరదలకి అందరూ సాయం జోలి పట్టే పరిస్థితి వచ్చేసింది. నువ్వు చూస్తే ₹1 కోటి ఇస్తే అది కూడా పార్టీ నిర్ణయం తీసుకుంటుందంటే ఎట్లా పంచాలని. ఇది నువ్వు చేసింది.